ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున తండ్రి, యేసు ప్రభు నామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. ఈరోజు ప్రభువా జరుగుతున్నటువంటి గృహకూడికను బట్టి స్తోత్రాలు. తన కుటుంబంతో కూడా ప్రభా కొన్నేళ్ళు వలె ప్రభువా మరి గృహంలో దైవ వాక్యం వినిపించడానికి ఏర్పాటు చేసిన మీటింగ్ బట్టి స్తోత్రాలు. మా ఆత్మీయ క్షేమం, రక్షణ ప్రభా దయచేయండి. బిడ్డల హృదయాలు కాలం కలిగించండి. మాతో మీరు మాట్లాడండి, మీ స్వరం పెంపచేయండి. పిల్లలు కూడా మీరు స్వాయించుకోనండి, వాతావరణం స్వాయించుకోనండి. కనికరించిన ఆయన సహాయం మీ కృపను కోరుకుంటూ, మీ కనికరిత్వాన్ని కోరుకుంటూ రావాలనుకున్న వారిని ఇంకా తీసుకురండి. సహాయం తోడ్పడండి ఆయన. మీ పరిపూర్ణ చిత్తాన్ని బట్టి ఒక స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ కనికరించవలసిందిగా వినగల చెవి, గ్రహించగల మనసు నాకు మాకు దయచేసి మనం చేస్తూ క్రీస్తు యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు చూసుకుంటాము. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక. ఒక బైబిల్ అక్కడికి తీసుకో చదువురా. కూర్చో కింద కూర్చో. అవసరంలే, ఆడ కూర్చో చూపిస్తుంది అమ్మాయి. నెంబర్ చెప్తే సార్ బ్యాక్ సైడ్. కొరింథీ రాసిన పత్రిక, మొదటి కొరింథీ రాసిన పత్రిక, బైబిల్ వెనక నుంచి 152, 10వ అధ్యాయం 12వ వచనం మనం అందరూ కూడా కలిసి చదువుకుందాం. 10, 12వ వచనం అందరం చదువుకుందాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం అందరూ చదువుకుందాం. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. తాను నిలుచున్నాను, నాకేం లేదు అనుకున్నవాడు ఏం చేయాలంట? పడకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనము రోడ్డు బాగానే ఉంటుంది, రోడ్లో మనం తిరుగుతూనే ఉంటాం. అయితే మరి బాగున్న రోడ్లో ఉన్నట్టుండి మన కాలు స్లిప్ అవుతుంది. మనము ఒక్కోసారి కాలు బెణుకడము, లేకపోతే కింద పడడము అన్నీ జరుగుతాయి. కారణం ఏంటంటే ఆ రోడ్డు బాగానే ఉండొచ్చేమో కానీ మనం వేసే అడుగులో కొన్ని తేడాలు రావచ్చు, లేదా అక్కడ జారచ్చు. ఏదో ఒక సమస్యను బట్టి మనం కింద పడతాం. అయితే ఇక్కడ ప్రభు మరి దైవ గ్రంథాలు చెప్పడం మాట, ఎవరైతే నాకేం బాగలేదు, నాకేం పర్వాలేదు, నేను బాగానే ఉంటాను, నేను జాగ్రత్తగానే ఉంటాను, నేను నిలబడతాను అని ఎవరైతే అనుకుంటారో వారు జాగ్రత్తగా ఉండాలా. పడిపోతారు జాగ్రత్తగా. అంటే మనకు జాగ్రత్త అనే విషయం మనకు బాగా తెలుసు. ఎక్కేటప్పుడు చిన్నపిల్లలు కదా, సోఫా సీట్ ఎక్కేటప్పుడు, చైర్లు ఎక్కేటప్పుడు పడతావు అన్నట్టు వాడు పరిగెత్తా ఉంటాడు, కుంటుకుంటానే పడుతుంటాడు. పడతావని జాగ్రత్త అంటా ఉంటాడు. తెలియకోకుండా వెళ్ళే పరిస్థితుల్లో కూడా జాగ్రత్త అంటాడు. అంటే మరి చిన్నపిల్లవాడు ఆ దృష్టిలో వెళ్తుంటాడు, కానీ ఎలాగా జాగ్రత్త అనేది మనం చూస్తాం. జాగ్రత్త ఇది నాన్న విశ్వాస జీవితంలో మనం కూడా జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. ఎట్లా, ఏంది జాగ్రత్త? నేను బాగానే ఉన్నాను, నాకేం పర్వాలేదు అనేటువంటి సందర్భంలో మనం అనుకుంటాం, కానీ బహు జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి అని ప్రభు మనకు ఇక్కడ సెలవిస్తా ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు. వారు ఎలాగ ఉన్నారంటే మరి వారు దేవుడు వారికి సంపూర్ణంగా ఆశీర్వించాడు, దీవించాడు. దేవుడు వారిని దీవించాడు. అయితే వారు అధికంగా ఆశీర్వింపబడే కొలది వారు ఏమైపోయినారంటే దేవునికి దూరం అయిపోయినారు అని మనం చూస్తూ ఉంటాం. అధికంగా ఆశీర్వింపబడే కొలది ఏమవుతున్నారు? వాళ్ళు దూరం అయిపోతున్నారు. దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే కొంతమందిని మనం చూసుకుందాం. ఆత్మీయ స్థితిలో మనం ఎలాగ ఉన్నాము, మనం పడిపోకుండా జాగ్రత్తగా ఉండగలుగుతుంటున్నామా లేదా అనేది మన జీవితాల మనము చూసుకోవలసిన పాఠాలు. చూడండి, దైవ గ్రంథంలో నుండి 2వ దినవృత్తాంతాల గ్రంథం
రెండవ దినవృత్తాంతాల గ్రంథం 16వ రెండవ దినవృత్తాంతాల గ్రంథము చూడండి రెండవ దినవృత్తాంతాల 18వ అధ్యాయం. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 18వ అధ్యాయము మొదటి వచనం దయచేసి చదవండి ఎవరైనా. రెండవ దినవృత్తాంతాలు 18వ అధ్యాయం మొదటి వచనం చదవండి. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత బైబిల్ బ్యాగ్ కవర్ ఎట్టి యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది కొన్ని సంవత్సరం చాలు. ఇక్కడ యెహోషాపాతును గురించి మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. యెహోషాపాతు తన జీవితంలో మరి దేవునికి ఇష్ట ప్రకారంగా నడుచుకున్నటువంటి వ్యక్తి. దేవుడు ఇష్ట ప్రకారంగా మరి ఇక్కడ చూస్తూ ఉంటే యెహోషాపాతు దేవుని మరి దైవ కార్యాలలో సహాయుడై మరి దైవ ఆ మార్గాలలో నడిచిన మార్గం నడుస్తూ చూడండి. మూడవ వచనం చూడండి. మూడవ వచనం రెండవ దినవృత్తాంతం 17వ అధ్యాయం 3వ వచనం 17వ అధ్యాయం 3వ వచనం రెండవ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం చదవండి. 17వ అధ్యాయం 3వ వచనం యెహోవా అతనికి సహాయకుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రైన దావీదు ప్రారంభ దినాలలో నడిచిన మార్గమందు నడుచు ప్రారంభ దినాలలో నడిచిన మార్గముందు ఏం చేస్తున్నాడు? యెహోషాపాతు నడుస్తూ ఉంటున్నాడు. యెహోషాపాతు జీవితంలో దేవునికి విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు. మరి యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడవుతూ ఉన్నాడు. చూడండి, మనం చూస్తా ఉంటే 12వ వచనంలో కూడా 7వ అధ్యాయం 12వ వచనంలో 7వ అధ్యాయం 12వ వచనంలో యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై, చూడండి ఎట్లున్నాడంట, అంతకంతకు గొప్పవాడై. కాబట్టి మనఃపూర్వకంగా తన జీవితంలో దేవునికి విధేయత చూపించిన వాడుగా ఉంటున్నాడు. దేవుని మార్గాలను మరి పరిపూర్ణంగా నడిచిన వాడుగా ఉంటున్నాడు. అలాంటి వ్యక్తి మరి ఎలాగ తానులో మరి మార్పు జరిగింది మనం ఒకసారి ఆలోచించాలా. మనం అనుకుంటాము మన మనస్సు మనం బాగానే ఉన్నాంలే, మనకేం ప్రాబ్లం లేదు అనుకుంటాం. కానీ దైవికంగా మన జీవితంలో నష్టపరచబడే వారంగా అంటే మనల్ని మనం నమ్ముకొని మన జీవితం బాగుంది అనేటువంటి తలంపుతో ఉన్నాం కాబట్టి అనేకమైన సార్లు పడిపోతాం. చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయం 28వ అధ్యాయము 26వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం బైబిల్ మధ్యలో చూడండి, చూడండి 28వ అధ్యాయం 26వ వచనం చదవండి. తన మనస్సును నమ్ముకొనువాడు తన మనస్సును నమ్ముకునేవాడు ఎవరండి? బుద్ధిహీనుడు. అంటే నేను బాగానే ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదు, పరిస్థితి నేను చక్కగా నిలవబడగలను, నేను పడిపోను, నేను బాగానే ఉంటాను అనేటువంటి వ్యక్తి మరి ఎలాంటి వాడిని బుద్ధిహీనుడుగా చూస్తున్నాడు. యెహోషాపాతు మనం గమనిస్తూ ఉంటే తాను నిలుచున్నానని అనుకుంటున్నాడు, కానీ ఉన్నట్టుండి మరి ఇంతగా దేవుని యొక్క ఆధీనంలో మరి దావీదు రాసినటువంటి ప్రారంభ దినాలను నడుచున్న వ్యక్తి,
అంతకంతకు అభివృద్ధి అయిన వ్యక్తి, మరి తాను ఎంతో మంచి గొప్పవాడైనటువంటి వ్యక్తి ఎలాగ తప్పిపోయాడు, ఎలాగ నష్టపరచబడ్డాడు అంటే అక్కడ చూస్తే మనటువంటి ఘనతయు అధికంగా కలిగిన తర్వాత ఏమి చేశాడంటే యెహోషాపాతు ఆహాబుతో వియ్యముందినాడు. అంటే మరి తాను దుర్మార్గంగా నడుస్తున్నటువంటి వ్యక్తితో మరి తన యొక్క జీవితము మరి వియ్యం అంటే తను తన కుమారుని ఆహాబు యొక్క మరి చెల్లెలైనటువంటి అతల్యాకు ఇచ్చిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. అంటే అక్కడ మనం చూస్తూ ఉంటే తను శరీర సంబంధంగా మార్చబడ్డాడు. చూడండి, ఒక మాట ఉంది 106వ కీర్తన 106వ కీర్తన 35వ వచనం దయచేసి చదవండి. కీర్తన గ్రంథం 106వ కీర్తన 35వ వచనం. అన్యజనులతో సహవాసము చేసి ఏంటండి, అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు. ఇంత బాగా ఆత్మీయంగా మరి దేవుని కార్యాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఆహాబు కుటుంబంతో వియ్యమొందిన తర్వాత తన జీవితం ఏమైపోయిందంటే మరి దారి తప్పిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. దారి తప్పినాడు, తన మనసు నమ్ముకున్నాడో లేకపోతే ఏమవుతుంది అనుకున్నాడో. తను ఎలాంటి పరిస్థితులు అంటే ఆహాబుతో వియ్యమొంది వారి క్రియలు నేర్చుకోవడమే కాకోకుండా అంటే వారితో పాటు తన జీవితాన్ని పాడు చేసుకుంటూ చివరికి ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడంటే చావు పరిస్థితుల్లోకి వచ్చాడు. అందుకే మన జీవితంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనము నిలుచుంటున్నాం అనుకుంటున్నామే కానీ మనము మన సహవాసాన్ని బట్టి మన ప్రవర్తనా జీవితం కూడా మారిపోతుంది. పిల్లలు అంటారు కదా, మన పిల్లడు చెడిపోతాడు, వరే నీ స్నేహితుడు ఎవరురా, వాతో నువ్వు సహవాసం చేయక, వీంతో నువ్వు సహవాసం చేయక అని చెప్తా ఉంటాం. మరి మన పిల్లోడు మంచోడని అంటాం, కానీ మన పిల్లవాడు ఇతరులతో సహవాసం చేయడం ద్వారా వాడు మరి చెడిపోవడానికి ఏమవుతున్నారు కారణము. మంచివాడు చెడు అందుకే అప్పుడప్పుడు అంటాము, ఒక మామిడి పళ్ళు ఉన్నాయనుకోండి, టమాటా పళ్ళు ఉన్నాయనుకోండి, ఏదో చెడిపోయినదండి ఒక దాన్ని మనము వాటి మధ్య ఉంచితే ఏమవుతుంది, చెడిపోయిన దాన్ని ఒక మధ్య ఉంచితే అన్నీ కూడా చెడిపోతాయి. అంటే ఒక్క పులిసిన ముద్ద ఒక్క కొద్దిగైనా సరే ఏం చేస్తుంది చెప్పండి, అంత కూడా పుల్ల చేస్తుంది. మనం పెరుగులో మరి పాలలో ఒక తోడు పెరుగు కొద్దిగా వేస్తే చాలు, అదే ఇంత పోసినాక ఏమైపోతుంది, అంత పుల్లగైపోతుంది. అంటే కారణం ఏంటి, మనము బాగానే ఉన్నాం అనుకుంటాం కానీ చెడుది ఏదైనా సరే మనలో కొద్దిగా వచ్చిందనుకోండి, ఆ ప్రవర్తనా జీవితం మనల్ని ఏం చేస్తుందంటే నాశనం చేస్తాడు. అందుకే మనం గుర్తించుకోవాలా, దైవబడలంగా మనం ఎలాగ ఉంటున్నాం. కొలితిలో చదువుకున్నాం కదా, తాను నిలుచున్నవాడు పడుకోకుండా ఉండడానికి జాగ్రత్తగా చూసుకోవాలి. పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయంటే ఆత్మ సంబంధంగా నష్టానికి తీసుకుని వెళ్తాయి. పరిస్థితులు మన జీవితాన్ని నష్టాల్లోకి నడిపిస్తాయి. పరిస్థితులు ఎందుకంటే మనం చేసిన సహవాసం యొక్క క్రియలు, ఆ క్రియలను అనుసరించడం ద్వారా యెహోషాపాతు ఎంతటి నష్టపడ్డాడంటే చెప్పలేనంత విధంగా నష్టపడ్డాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, తర్వాత తన కుటుంబం చూస్తూ ఉంటే, తన రాజ్యం తర్వాత తన బిడలైన వారిని చూస్తే ఎవరు లేకోకుండా అతల్లి అందరిని కూడా చంపేసిందిగా మనం చూస్తాం. కాబట్టి మనము గుర్తించుకుందాం మన జీవితాన్ని, మన పరిస్థితి ఎలాగుంది, మన జీవితం ఎలాగుంది, మనము ఎలాంటి వారంగా ఉంటున్నాం, పడిపోకుండా జాగ్రత్తగా ఉంటున్నామా అనేది మనము ప్రశ్నించుకోవాలా, మన జీవితాన్ని చూసుకోవాలి. కాబట్టి యెహోషాపాతును గురించి మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మరి అంత మాత్రమే కాదు, మరో వ్యక్తిని కూడా మనం చూద్దాము. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం. 12వ అధ్యాయము మొదటి వచనం చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలందరును యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. రెహబామును గురించి మనకు తెలుసు, సొలొమోను యొక్క కుమారుడు. మరి ఈ సొలొమోను కుమారుడు రెహబాము రాజ్యానికి వచ్చాడు. దేవుడు తన రాజ్యాన్ని కూడా స్థిరపరిచాడు, బలపరిచాడు, బాగానే ఉండాలి. ఎప్పుడైతే స్థిరపరచబడిన తర్వాత తన రాజ్యం బాగుంది అనుకున్న తర్వాత, స్థిరపడిన తర్వాత ఏమైపోయినాడంటే తాను మరి తన రాజ్యం దేని ద్వారా అయితే స్థిరపరచబడిందో ఆ ధర్మశాస్త్రాన్ని
ఆ దేవుని వాక్యాన్ని, ఆ దేవుని మాటలను విసర్జించిన వాడుగా చూస్తూ ఉంటారు కదండి. అంటే ఒక్కోసారి మనం ఎట్లా ఉంటారంటే, ఇది నేను చెప్పేది ఏంటంటే, పెళ్లి కాలేదనుకోండి, ఎవరికైనా పెళ్లి కాకపోతే, అయ్యా మరి నేను కూడా మీ క్రిస్టియన్ దాంట్లోకి వస్తాము, లేకపోతే మీ హిందూ దాంట్లోకి వస్తాము, మమ్మల్ని పెళ్లి చేసుకోండి అంటే, సరే మీరు వస్తే మంచిది అంటారు. సరే వాళ్ళు ఏం చేస్తారంటే, మొట్టమొదటిగా బాగానే ఉంటారు, వివాహమే ఇక్కడ మీరు ఎవ్వరు మాట్లాడదు అస్సలు. దేవుడు ఎక్కడైనా కూర్చొని చెవులు ఉంటాయి వింటాడంతే. కూర్చోండి అక్క, మీరు ఇట్టండి, కూర్చోండి అన్న, కూర్చుంటున్నాడు కదా. స్థిరపడిన తర్వాత అనగా మనం ఎప్పుడైతే స్థిరంగా ఉన్నామో, అన్ని బాగున్నాయి అనుకున్నప్పుడు దేవుని మర్చిపోయేటువంటి స్థితి ఉంటుంది. దేవుడు మనకు అన్ని ఇస్తే ఏం చెప్తాం చెప్పండి, దేవుడే మర్చిపోతాం. ఇప్పుడు దినాల్లో దేవుని మర్చిపోయేటువంటి గల కారణం ఏంటంటే, దేవుడు మానవునికి, ప్రతి మానవునికి సమస్తం ఇచ్చేసాడు. మీరు ఇక దేవుని గురించి ఆలోచించాల్సిన పని ఏమిటి, దైవ కార్యాల గురించి ఆలోచించాల్సిన పని ఏమిటి? దేవుడు లేకపోతేనే, అంటే మరి మనకు ఏమీ లేకపోతేనే మనము దేవుని మీద ఆధారపడతామని మనం గుర్తించుకుంటాం. కానీ ప్రియమైన వారు ఇక్కడ రెహబాము గుర్తిస్తూ ఉంటే, స్థిరపడ్డాడు. స్థిరపడితే అసలు ప్రాముఖ్యమైన తన జీవితంలో ఏదైతే ప్రాముఖ్యమైందో ఆ ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడంటే అతను విడిచిపెట్టాడు. అతనే కాదు, ఇశ్రాయేలు అందరూ కూడా బాగుండాలి, మాకు అన్ని బాగుండా, మాకు ఇంకేం అవసరం లేదు, దేవుడు ఎవరు అవసరం లేదు అనుకున్న సమయంలో ప్రభు తనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉంటే వారి జీవితంలో ఏమిటి అంటే 7వ వచనం చూడండి, 6వ వచనం. యెహోవా సెలవు, 12వ అధ్యాయం 6వ వచనం. యెహోవా సెలవుచుచున్నాడు చెప్పుము. అప్పుడు ఇశ్రాయేలు అధిపతులను రాజును తమ్ముడు తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. వారు తమ్ముడు తాము తగ్గించుకునుట యెహోవా చూచెను. చూడండి, ఇక్కడ వారు తప్పు చేశారు అనేది మనం గుర్తించుకుంటున్నాం. దేవుని ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టిన వ్యక్తులు తప్పు చేశారు. తప్పు చేసిన తర్వాత దేవుడు వారితో మాట్లాడినాడు, వారిని శిక్షించాడు. వారు వెంటనే ఏం చేశారంటే, తమ్ముడు తాము తగ్గించుకున్నాడు, నేను తప్పు చేశాను కదా, మేము ఆ అపరాధం చేశాం కదా. ఏమిటి అపరాధము? గొప్ప అపరాధం ఏమిటంటే దేవుని వాక్యాన్ని వారు విడిచిపెట్టడం. ఈ దినాల్లో తప్పు చేసిన వారు తమ తప్పును ఒప్పుకోవడానికి ఇష్టపడరు. నిన్నటి దినాన వాక్యం చెప్తాడు, సంగారెడ్డిలో ఒకన్న అసలు సేవకుడు చాలా చక్కటి మాట, ఒక మాట చెప్పాడు. నాకు అసలు నా మనసులో అది గుచ్చుకుపోయింది. మీరు ఎప్పుడైనా సరే మీ అన్నదమ్ములకు కానీ లేకపోతే వేరే వారికి కానీ క్షమాపణ చెప్పారా అన్నాడు. చెప్పిండొచ్చు కదా, అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, ఎదురే లేదు నన్ను క్షమించురా అది అనొచ్చు. కానీ ఎప్పుడైనా మీరు భార్యాభర్తలు ఒకరికొకరు క్షమాపణ చెప్పుకున్నారా అన్నాడు. ఆ మాట నాకు బాగా కూర్చింది. మా జీవితంలో అట్లేదే, అరుచుకోవడం కొడుకోవడం. కానీ ఎప్పుడైనా మీరు భార్యాభర్తలు ఒకరికొకరు, భార్య తప్పు చేస్తే అయ్యా నన్ను క్షమించండి నీ భార్య నిందా, భర్త తప్పు చేస్తే ఎప్పుడైనా మనల్ని క్షమించన్నారా అని, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఏదిలే తప్పు పట్టించుకోకంటారు. కానీ భార్యాభర్తలు తప్పు చేసినప్పుడు ఆ యొక్క సందర్భం వచ్చిందా అంటే అది చాలా అందరికి సంశయం. ఎవరు చేతులెత్తల, సంఘము ఒక 200 మంది ఉంటుంది, 200 మందిలో ఒక్కరు కూడా చేతులేత. అంటే తమ తప్పులు తాము ఒప్పుకోవడానికి ఇష్టపడడం లేదు. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు రెహబాము కావచ్చు, ఇశ్రాయేల్ కావచ్చు, వారు చేసిన తప్పు చాలా పెద్దది. దేవుణ్ణే విడిచిపెట్టడం, దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారు. అయితే దేవుడు వారు దర్శించినప్పుడు, వారు శిక్షించినప్పుడు వారు క్షమాపణ కోరుకు తాము తగ్గించుకున్నారు. బైబిల్ గ్రంథంలో చెప్పే మాట ఏంటంటే, ప్రతి వ్యక్తి తను తాను తగ్గించుకొని ప్రార్థన చేసి క్షమాపణ కోరుకున్న వ్యక్తి అనగా తాము మానవుడు, ప్రతి వ్యక్తి మానవుడు దేవుని ఎదుట తప్పులు చేసేవాడుగా ఉంటాడు. మన పిల్లలు మన ఎదుట ఎలాగ తప్పు చేస్తారో దేవుని ఎదుట మనం అందరం కూడా తప్పు చేసేవారమే, అనేకమైన సార్లు దారి తప్పేవారమే, అనేక సార్లు పాపం జరిగించేవారమే. అయితే క్షమించేటువంటి దేవుని వైపు మన యొక్క జీవితము ఉండాలి. దేవుడు క్షమించేవాడు. ఇప్పుడు చూడండి, ఎవరు మనల్ని క్షమించేది? మన తప్పులు అలాగే ఉంటే, మన పాపాలు అలాగే ఉంటే మన పరిస్థితి ఏమిటి? బైబిల్ గ్రంథంలో వీరు కానీ అలాగే కానీ జీవించి ఉండింటే వారి జీవితాన్ని దేవుడు ఎప్పుడో నశింపజేసేవాడు. వారు స్థిరపడిన తర్వాత దేవునే విడిచిపెట్టినప్పుడు దేవుడు ఊరుకుంటాడా? అయితే వారు తెలుసుకున్నారు, ఒరే మేము తప్పు చేశాము.
అందుకే బైబిల్ గ్రంథంలో ఉంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఏ వ్యక్తి అయితే తప్పు చేస్తాడో, ఏ వ్యక్తి అయితే పాపం చేస్తాడో, ఏ వ్యక్తి అయితే అపరాధం చేస్తాడో ఆ వ్యక్తి దేవుని ఎదుట తప్పులను ఒప్పుకోవాలి, క్షమాపణ కోరుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది వారు తాము చేసిన తప్పులను ప్రభు దగ్గర ఒప్పుకున్నారు. ప్రభువా మమ్మల్ని క్షమించు, మేము ఈ తప్పులు చేశాము, మేము పాపం చేశాము, మా పాపములు క్షమించు. ఎందుకు మనం అడగాలి? ఎందుకు తప్పులు అడగాలి? ఒకవేళ మనుషులు ఎదుట మనము ఒకవేళ తప్పులకు క్షమించడం అడగకపోయినా కొంతవరకు పర్వాలేదేమో, కానీ దేవుని దగ్గర మాత్రం ఖచ్చితంగా మన పాపములను, మన తప్పులను మనం ఏం చేయాలా? ఒప్పుకొని తీరాలి. కారణం ఏంటంటే మన పాపములు మన జీవితాన్ని నష్టం చేస్తాయి. మన పాపాలు మనల్ని నిత్య నరకాగ్ని తీసుకువెళ్తాయి. మన పాపాల ద్వారా నశించిపోయేది ఇతరులు కాదు, మనమే నశించిపోతాం. మన పాపాలు మనల్ని పట్టుకుంటాయి అనేది మనం గుర్తించుకోవాలి. కాబట్టి ఒకవేళ ఇతరులను నన్ను క్షమించు అని అనలేకపోయినా కానీ పర్వాలేదు, కానీ కొంతవరకు దేవుని ఎదుట మాత్రం మన పాపాలను ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. పాప క్షమాపణ పొందకపోతే ఏ మానవుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళలేడు. దేవుడు ఉగ్రత మానవుని పైన ఉంటుంది. క్షమింపబడాలా? దేవుడు క్షమించేవాడు. ఒకవేళ మనం అనుకోవచ్చు, నన్ను కూడా క్షమిస్తాడా, నా జీవితం కూడా క్షమిస్తాడని, ఇలా ఉన్నాను కదా, మరి నేను దేవుడికి విరోధంగా పాపం చేస్తున్నాను కదా, లేకపోతే దేవుడికి తప్పు చేస్తున్నా కదా అనుకోవచ్చు. యేసు ప్రభు క్షమించినటువంటి పాపి ఈ లోకంలో ఒక్కడు కూడా లేడు. ఎంత ఘోర దుర్మార్గుడైనా దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమించేస్తాడు. ఎంత ఘోర దుర్మార్గుడైనా. ప్రియమైన వాళ్ళని మనం ఆలోచిస్తే, శిలువ మీద దొంగలు మనకు తెలుసు. యేసు ప్రభును మరి కొట్టిన తర్వాత, సిలువ వేసిన తర్వాత ఆయనతో పాటి దొంగతనం, మరి ఆ సిలువ వేయబడినటువంటి దొంగలను ఆడ సిలువ వేసి ఉంటే ఆ సిలువ మీద దొంగ ఆ సమయంలో ప్రభువుని వేడుకుంటున్నాడు, ఓ ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభు యొక్క హృదయం ఎంత మరి దయ కలిగింది, కరుణ కలిగిందంటే, అది వరకు తనను దూషించిన వ్యక్తి, అది వరకు యేసు ప్రభునే అవమానపరిచిన వాడు, అయితే యేసు ప్రభు వారు తనను క్షమించడానికి ఇష్టపడ్డాడు. ఎవరైనా సరే తను తాను తగ్గించుకొని ప్రభు దగ్గరకు వచ్చిన వ్యక్తికి వారు ఎంత దుర్మార్గులైనా సరే ఆయన ఏం చేస్తాడంటే ఖచ్చితంగా క్షమించి. అందుకే రెహబాము జీవితంలో మనం ఆలోచిస్తే, రెహబాము తన జీవితానికి, తన ఐశ్వర్యానికి, తాను స్థిరపడడానికి కారణమైనటువంటి దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుణ్ణి ఆ వ్యక్తే కాదు కానీ ఇశ్రాయేల్ అందరూ కూడా ఏమైపోయినారు? తొలగిపోయినారు, మరి దూరం అయిపోయినారు. వారికి శిక్ష పడిన తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు, ఒరే మేము దేవుణ్ణి దూషించడం ద్వారానే, దేవుణ్ణి లేకపోతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దూరం చేసుకోవడం ద్వారానే మాకు ఈ గతి పెట్టింది కదా అని వారు ప్రభు దగ్గర క్షమాపణ కోరుకున్నారు. తిరిగి వారి వైభవం. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం బాగున్నాము అనుకునే ప్రాముఖ్యం కాదు, కానీ ఏ దినాన ఏ క్షణంలో మనము పాపము చేస్తామో, ఏ క్షణంలో పాపములో పడిపోతామో, దేవునికి దూరమైపోతామో మనము జాగ్రత్త చేసుకోవాలా. రెహబాము అన్ని బాగుండాలి కదా అనుకునేటోడు అంత పెద్ద వ్యక్తి పడిపోయాడు. సొలొమోను భక్తుడు చూస్తే ఎంత జ్ఞానవంతుడు, ప్రపంచంలోనే జ్ఞానం కలిగిన వాడు. ఆ వ్యక్తే స్వల్పముగా తాను పాపంలో పడిపోయాడు. కారణం ఏమిటి? బాగున్నాము అనుకున్నారు కానీ వారు పడిపోయిన వారుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి రెహబాము జీవితంలో గుర్తిస్తుంటాం, యెహోషాపాతు జీవితంలో కూడా మనము గుర్తించడం. మరో వ్యక్తిని కూడా మనం చూద్దాము. దైవ గ్రంథంలో చూస్తే 2వ దినవృత్తాంతం 16వ అధ్యాయం చూడండి. ఇక్కడ 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 15వ అధ్యాయము 9వ వచనం చదవండి ఎవరైనా. 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం. యూదా వారందరినీ వచ్చి వారి మధ్య నివసించు పరదేశులను సమకూర్చెను. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయకుడై ఉండుట చూచి ఇశ్రాయేలు వారిలో విస్తారమైన జనులు పక్షంలో చేరి, ఇశ్రాయేలు వారు విస్తారమైన జనులు ఏం చేశారంటండి? పక్షాన్ని చేరారు. 15వ వచనంలో చూడండి. ఈలాగు ప్రమాణం చేయుచుండగా యూదా వారందరూ సంతోషించని వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెదకుచుండిరి. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ఆసాను గురించి మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ఆస మరి ఇక్కడ మంచి వ్యక్తి, దేవుని నమ్ముకున్నవాడు, దేవుని ఆశ్రయించిన వాడు. 14వ అధ్యాయంలో గమనిస్తా ఉంటే విస్తారమైన సమయంలో ఓడిపోకుండా దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి.
దేవుడు అనేకమైన వారిని, ఇశ్రాయేలందరినీ, విస్తారమైన వారిని తన పక్షాన్ని చేర్చాడు. తను నమ్ముకున్నవాడు, తనను ఆశ్రయించిన వాడు, మరి ప్రియమైన వాళ్ళరా ఆత్మీయంగా బలపరచబడినటువంటి వ్యక్తి, ఇశ్రాయేలందరూ కూడా మంచి మార్గంలో నడిపించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఏమైపోయాడంటే దేవుని ఆశ్రయించుకోకుండా వేరే వ్యక్తులను ఆశ్రయించాడు. చూడండి, ఒక మాట చూస్తాం, 16వ అధ్యాయం 7వ వచనం. అదే 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 7వ చూస్తామంటారన్నా. ఆ కాలమందు దీర్ఘదేశైన హనాని ఆసాయుతకు వచ్చి నీవు నీ దేవుడైన సిరియా రాజు నమ్ముకుంటివే, సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకుని పోయిను, బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులు గల కూషీరును రూబేలును గొప్ప దండై వచ్చిరు కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకున్నందున ఆయన వారిని చేతికి అయినను నువ్వు యెహోవా నమ్ముకున్న నీ చేతికి అప్పగించాడు. అయితే అక్కడ అంటాడు, యెహోవా దృష్టికి యథార్థ హృదయైన వారిని మరి బలపరచడానికి లోకమంతా ఆయన తన దృష్టి సంచరిస్తుంది. కానీ నువ్వేం చేశావు చూడండి, కానీ నువ్వేం చేశావు, నీ తప్పు చేశావు. కానీ ఆ సమయంలో చూడండి, అయితే ఇక్కడ 9వ ఈ విషయం నువ్వు మతి తప్పి ప్రవర్తించిదివి. ఆశ ఇంత బాగున్నటోడు, దేవుడు నమ్ముకున్నటోడు, దేవుని ఎందుకు నమ్మకం ఉంచిన వాడు ఏమైపోయాడంటే సిరియా రాజు అంటే వేరే వాళ్ళని ఏం చేశాడు, నమ్ముకున్నాడు. వేరే వాళ్ళు నమ్ముకున్నాడు. చూడండి, మనం ఎవరైనా మన పైన నమ్మకం ఉంచకపోతే, లేకపోతే మేము మంచిగా నమ్మేవారిని నమ్మకం ఉంచకపోతే వారు ఎంతో బాధపడతారు. అయితే దేవుని నందు నమ్మకం ఉంచినటువంటి వ్యక్తి ఒకప్పుడు ఉంచాడు, బాగానే ఉంది. కానీ ఇప్పుడేమైంది, మనుషులను నమ్ముకున్నాడు, మతి తప్పి ప్రవర్తించినావు, బాగానే ఉన్నాడు కదా అనుకున్నాడు. ఆ సమయంలో తనకు తన తప్పును తెలియజెప్తే తానేమన్నా కూర్చో ఇక్కడ చూస్తా ఉంటే ఆశ ఏం చేశాడు, తన తప్పును తన చెప్తే అయ్యా నా తప్పు అయిపోయింది, నన్ను క్షమించు, ఏదో తెలియజేశానులే అని అనుకోలే. చూడండి, ఒక మాట ఉంది, మనం చూస్తే 16వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఆ దీర్ఘదేశట్టు ప్రకటించినందున ఆశ అతని మీద కోపగించి రౌద్రం చూపి అతని బందీ గృహంలో వేసెను. ఇదియుగాక ఆ సమయమంది ఆశ జనులలో కొందరిని ఏం చేశాడంట, బాధపరిచాడు. చూడండి, ఇంత బాగున్నటువంటి ఏమైపోయినాడబ్బా, బాగానే ఉన్నాడు కదా అంటే బాగానే ఉన్నాడు. కానీ తన జీవితంలో దేవునికి సహాయం కోరుకోవడం అంటే దేవుని మార్గాలను విడిచిపెట్టి దేవుని అనుసరించడం తప్పించుకున్నాడు. తన జీవితం ఏమైపోయిందంటే ఇతరులను బాధ పెట్టేవాడుగా తాను సరి చేసుకోవాల్సింది పోయి తను ఎవరైతే మంచి చెప్పినాడో ఆ వ్యక్తిని ఏం చేశాడు, బందీ గృహాల్లో జైల్లో వేసేసాడు. అంత మాత్రం కాదు, కోపం ఎక్కువైపోయేలాక ఏమైపోయిందంటే ప్రజలను కూడా ఏం చేశాడు, బాధపరిచాడు. చూడండి, ఒక్కోసారి మన కోపం వస్తే ఎక్కువ అయితే ఏం చెప్తాను చెప్పండి, మన కోపం ఇతరుల మీద కూడా చూపిస్తాం, ఇతరుల మీద కూడా చూపిస్తా అంటాం. అయితే సరి చేసుకోవలసిన సమయాన్ని సరి చేసుకోలేము మనం. ఆశ ఎలా ఉన్నాడు, మంచిగానే బాగున్నాడు, దేవుని సహాయం కోరుకున్నాడు, మంచిగా ఉన్న వ్యక్తి ఏదో దారి తప్పినాడు. తప్పిన తర్వాత ఒక దీర్ఘదశ వచ్చాయా నువ్వు తప్పు చేస్తున్నావు అని చెబితే అది సరి చేసుకోవడం లేదు. ఈ దినాల్లో మన జీవితంలో ఎవరైనా నువ్వు తప్పు చేస్తున్నావు అంటే ఏమవుతారు చెప్పండి. అందుకే ఏముడు సేవకులు కూడా చెప్పలేకపోవడం కారణం ఏంటంటే ఎందుకు చెప్పండి, తిరగబడుతున్నారు. అంతేనా, తిరగబడుతున్నారు. ఏమిటి, మంచి చెబుతూ అయ్యా ఇది పద్ధతి కాదు అని మనం ఎప్పుడైనా చెప్తామో తిరగడి. ఒక సేవకులైనా కాదు, ఎవరైనా సరే ఇది పద్ధతి కాదు అని మనం ఎవరికైనా మంచి చెప్పామనుకోండి, చేస్తున్న చెడుగును బట్టి ఇది పద్ధతి కాదు, నీకే నష్టం అవుతుంది అన్నామనుకో, వాళ్ళు ఏం చేస్తారు, మన మీద తిరగబడతారు. చూడండి, ఆశ చేసిన పని ఏమిటి, తన తప్పును దేవుడు తెలియజెప్పితే తప్పును చెప్పిన వ్యక్తి పైన తాను బందీ గృహంలో వేశాడు. అంత మాత్రమే కాదు, తన కోపాన్ని బట్టి ఇతరులను కూడా బాధపరిచిన వాడిగా చూస్తుంటున్నా. ఎట్లా రోడ్ ఎట్టయిపోయినాడు చెప్పండి. అందుకే మన జీవితాన్ని ఒకసారి గుర్తించుకోవాలా, మనం పడిపోకుండా జాగ్రత్త. మనకి ఎవరైనా మంచి మాటలు చెప్పినారనుకోండి, మంచిగా చెప్పని, చెడే చెప్పని, ఒకవేళ అది చేయకపోయినా చెప్పని, చేసినా చెప్పని. మనము చేస్తే మనం దాన్ని ఏం చేయాలా, సరి చేసేసుకోవాలి. వద్దు సరే నిజమేనండి, నేను చేసిన తప్పే, నన్ను క్షమించు. ఒకవేళ ఇప్పుడు సరి చేసుకుంటాను. ఒకవేళ మనం చేయకపోయినా కూడా మన మీద వచ్చాకో సరే దేవుడు చూసుకుంటాడు, ఒక నేను చేయలేదు కదా అనేటువంటి సమర్థం అని చెప్పాలి. కానీ అలా కాదు, మనం ఏం చేస్తూ ఉంటామంటే మన జీవితంలో
ఎంతో నష్టపడతాం, ఇతరులను నష్టపెడతాం, దానికి తోడు బాధ పెడతా ఉంటాం. మరి ఎంత బాధ పెడతామో మనం గుర్తించుకోవాలి. కాబట్టి మనం గుర్తించుకుందాం, మన తప్పులు ఎప్పుడైతే మనకు దేవుడు చెప్తాడో, ఎందుకు చెప్తున్నాడు, నువ్వు తప్పిపోతున్నావు, పడిపోతుంటున్నావు, జాగ్రత్త అని. అది మనం తిరగబెడితే అందుకే బస్సులో పోయేటట్టు ఒక మనకు అప్పటి కాలంలో ఇప్పుడంతా తక్కువైందిలే కానీ ఆ చేతులు బయట పెట్టడాలు చేస్తుంటారు కదా, చేతులు పెట్టి తలకాయ బయట పెట్టడాలు చేస్తుంటారు. ఏం చెప్తారు, రే చేతులు బయట పెట్టాకనరా అంటాం. ఈడేంటాడు, అనుకుంటాడు ముందు, నీకే నా ఇష్టం, నేను పెడతాను, తలకాయ కూడా పెడతా అంటాడు. అనలే మీకు సందర్భాలు రాలేదా? ఇప్పుడు తగ్గారు. మొన్న ఇటీవల కూడా ఒక నెల కిందంటే ఒక తలకాయ లేచిపోయింది, బయట తలకాయ పట్టుకుంటే ముద్దురాలు ఏదో ఎక్కడికో వెళ్తా ఉన్నది. ఆ తల బయట, అది పెద్దది కదా, సూపర్ లగ్జరీ ఉంటాయి, పెద్ద పెద్ద కిటికీలు ఉంటాయి, దానికి ఆ కడ్డీ ఉండదు, అది ఎట్ట పెట్టేదో తలకాయ లేచిపోయింది. అసలు పేపర్ కూడా వేసినాడు. చెబితే మాట వినరు. ఏమిటి నీకెందుకు అంటాడు. అయితే ఎవడు చెప్తే మాట వింటారా చెప్పండి? బస్సులో ఎవడు చెప్తే మాట వింటాడు? ఎవడు చెప్తే మాట వింటాడు? కండక్టరు లేదా డ్రైవర్ చెప్తే మర్యాదగా మా ఎట్టోడే సరే మర్యాద, లేకపోతే బండి ఆపేస్తాడు. మనం చెప్తే మాట వినరు. వాళ్ళకు కూడా తిరగబడితే ఏమవుతుంది? బండి ఆపేసి దిగేసి టికెట్ ఇచ్చి ఆ పోనైనా వద్దుపండి అంటే మూర్ఖ స్వభావం. మంచి చెబితే వినలేనటువంటి మూర్ఖ స్వభావం ప్రజలలో ఉంది. మన పిల్లలు కూడా చూడండి, మంచి ఏమని చెబితే వారు వినరు, వారు ఎంత మాత్రమే వినరు. ఎందుకు? ఒక్కోసారి మనకు కూడా తిరగబడే స్వభావం కూడా వాళ్ళు చూపిస్తారు. అందుకే ఆసాను గమనిస్తే ఇంత మంచివాడు, ఇంతగా మరి అభివృద్ధి అయిన వాడు, ఇంతగా దేవుని సహాయం కోరుకున్నవాడు, మరి దేవుని రాజ్యం ఆ యొక్క యుద్ధంలో మంచి యుద్ధాలు చేసిన వాడు చేశాడు తప్పు, పడిపోయాడు, కొద్ది తప్పులో పడిపోయాడు. తన తప్పును సరిచేయడానికి కొరకై మరి ప్రవక్తను పంపిస్తే ప్రవక్త కోపంలో ప్రవక్తను చేయలేసినాడు, ప్రజలను కూడా బాధించేశాడు. ఎంత దౌర్భాగ్య స్థితి చూడండి మన జీవితంలో. తర్వాత ఇక్కడ మనం చూస్తే ఎంతో నష్టపడ్డాడు. చూడండి అక్కడ చూస్తే 12 ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరం పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడిన దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాడు. ఎంత దుర్మార్గుడు అండి, ఎంత దుర్మార్గంగా మారిపోయాడు, ఎంత దుర్మార్గం మారిపోయాడు. చెప్పాడు, చెప్పినా కూడా తను ఏమైపోయినాడు, తన యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడలేదు, దేవుని దగ్గర కూడా రాలేకపోయాడు. చూడండి అందుకే మన జీవితాలు గుర్తించుకుందాం, మనం ఏడైనా పడిపోతున్నామా అనేది మనం గుర్తించుకోవాలి. అంత మాత్రమే కాదు, ఇంకొక వ్యక్తిని కూడా చూద్దాము. చూడండి దైవ గ్రంథంలో నుంచి 2వ దినవృత్తాంతాల గ్రంథం 32:24 చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32:24 వచ్చింది చదవండి. ఆ దినములలో హిజ్కియా రోగి మరణ దశలో నుండేను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసెను. అయితే హిజ్కియా మనసున గర్వించి చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకిని యోధా యెరూషలేముల వారి మీదకిని కోపము రాగా. చూడండి హిజ్కియా ఏం చేశాడంటండి, మనస్సున గర్వించాడు. నేను బాగానే ఉండాలి అనేటువంటి గర్వం. మానవుల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి గర్వమే. గర్వము మొట్టమొదటిగా పాపములలో మొదటి పాపం ఏం చెప్పండి? గర్వమే. గర్వం తర్వాతనే ఇంకా మోసం, పాపం, వ్యభిచారం అన్నీ కూడా గర్వమే. అది గర్వము ఏ మానవుల్లో అయితే ఉంటుందో ఆ వ్యక్తి ఎంతో నష్టపడతాడు. ఆ గర్వము ఎవరిని అనుస్తుందంటే తననే అనుస్తుంది. హిజ్కియా జీవితంలో మరి ఎంత గొప్ప భక్తుడు అండి హిజ్కియా, చాలా గొప్ప భక్తుడు. మంచిగా ధూపం వేశాడు, దేవుని యొక్క ఆ మందిరం తలుపులను తీయించాడు, ఎంతోగానో మంచిగా కార్యాలు చేశాడు. అలాంటి వ్యక్తి హృదయంలో గర్వం ప్రవేశించింది. బాగా ఉన్నాడు అన్న సమయంలో ఏమవుతుందో చెప్పండి, గర్వం ప్రవేశించింది. కానీ గర్వం ప్రవేశించిన తర్వాత నష్టపడ్డాడు. ఆ గర్వము తనకి ఎంత నష్టం చేసిందంటే తన కుటుంబం, తాను సంపాదించిన సంపాదన, తన బిడ్డలందరూ కూడా ఒక దినాన నష్టపోయేటువంటి పరిస్థితికి ఏర్పడింది. ఏమి లేదు, అంతా కూడా ఎత్తుకోపోయినారు. అతని యొక్క బబులోను దేశం చెప్పాడు కదా, బబులోనులు వస్తారు, అంతా కూడా ఎత్తుకోపోతారు. తన కుటుంబం అంతా కూడా ఎలాగైంది, చల్లా చెదిరైపోయింది. ప్రియమైన వారులారా మనం గుర్తించుకుందాం,
మనలో గర్వము అనేది మనకి ఎప్పుడైతే ఉంటుందో, ప్రతివాడు గర్వము మానవుని ఏం చేస్తుంది, తినేస్తుంది. అది చాలా నష్టం. మనం తగ్గించుకోవాలి. దేవుని ఎదుట మనం ఎప్పుడైతే తగ్గింపు కలిగి ఉంటామో ఆ దేవుడే మనల్ని హెచ్చించేవాడుగా చూస్తాం. గర్వం హిజ్కియా అనుకోలేదేమో ఇట్లా జరుగుతుందని. మరి ఇంతగా ఉన్నాను కదా, బాగా అభివృద్ధి అవుతున్నాను కదా అనుకుంటున్నాడేమో. కానీ ఉన్నటువంటి తనలో గర్వం ప్రవేశించడం ద్వారా ఎంత నష్టానికి కారణమైనాడు, తానే నష్టానికి కారణమైనాడు అని మనం గుర్తించుకోవాలా. ఈ దినాల్లో గర్వము చాలా గొప్పదిగా మన జీవితాలు ఏళ్తాం. ఏదైనా కావచ్చు, డబ్బు గర్వం కావచ్చు, ఆస్తి గర్వం కావచ్చు, ఇంకా అందం గర్వం కావచ్చు, బల గర్వం కావచ్చు, ఏదైనా సరే, ఏదో నాకు అన్నీ తెలుసు అనేటువంటి గర్వం కూడా కావచ్చు. ఆ గర్వమే మనల్ని ఏం చేస్తుంది, ప్రతి వాడి యొక్క గర్వము వాడిని ఏం చేస్తుందంట, అణచివేస్తుంది. మనకు బాగా తెలుసు నెబుకద్నెజరును మనం గుర్తిస్తున్నాం. నెబుకద్నెజరుడు ఎలాంటి వాడు చెప్పండి? మరి రాజ్యాలను పాలించిన వాడు. దేవుడు చెప్పనే చెప్పినాడు, రే నీకు జాగ్రత్త, నీకు ఉండాలి మూడింది, గడ్డి తినిపిస్తా అని చెప్పినాడు. చెప్పనే చెప్తే ఏం చేశాడు మనవాడు? రాజు కోట పడి తిరుగుతున్నాడు, కోటలు తిరుగుతా అంటే చూసినాడు. కోట చూస్తే అప్పటి ఇప్పుడంటే పడిపోయినాయి కదా, ఆ రాజ వైభవము, ఆ కోటలు చూసేలాక ఈ లోపలికి గర్వం వచ్చేసింది. బా ఎంత నాదే కదా నాయన అనుకున్నాడు. అన్నాడు నాదే కదా, నా రాజ్యమే కదా అన్నాడు. అంటనే పైనుంచి వచ్చింది స్వరం, ఏమైంది, రాజా ఇంక నీ పోయినా నీ సమయం అయింది, నీకు అడవులో పోయాడు. చూడండి ఎంత గర్వంగా ప్రవర్తించిన వ్యక్తి ఏమైపోయినాడు చెప్పండి. అడవుల్లోకి వెళ్ళి, ఊరికి అడవుల్లో వెళితే పాలైతే పర్వాలా, గడ్డి తిన్నాడు, ఖచ్చితంగా గడ్డే తిన్నాడు. అర్థమైందా? ఆ గడ్డి మనం తింటావా చెప్పండి? దేవుడు చెప్పితే ఏం చేస్తాడు చెప్పండి? చెప్పినాడంటే గడ్డి తినిపిస్తానంటే ఖచ్చితంగా గడ్డే తినిపిస్తాడు. ఒక రోజా 2 రోజులా? జీవితాంతం కాదు, 7 సంవత్సరాలు గడ్డి తిన్నాడు. ఒక రోజా 2 రోజులు చెప్తాడు? 7 సంవత్సరాలు 3 పూట్ల గడ్డే. ఇక అన్నం ఎన్ని ఉండవు. మీరు అనుకుంటారేమో అడవుల్లో పెద్ద పెద్ద అట్టి పనులు లేకపోతే సీతాఫల పనులు ఉంటాయనుకున్నారు. అంటే అక్కడే ఉండవు, అటు ఏముండవు, గడ్డి లేకపోతే ఆకులే. ఆ గడ్డే తిన్నాడు. సరే ఎట్లా తిన్నాడు అంటే గోర్లు విరిగిపోయినాయి. 7 సంవత్సరాలు గోర్లు కోసుకున్నాడు లేదు, గోర్లు విరిగిపోయినా కూడా ఉండాలి. స్నానం లేదు, జుట్టంతా విరిగిపోయి ఉండాలి. ఎట్టున్నాడు పిచ్చోడి కంటే అధ్వానం ఉన్నాడు. అప్పుడు వచ్చిందట వానికి గర్వం అంతా. అప్పుడు కళల్లో నుంచి తలకాయలో నుంచి ఏమైంది, 7 సంవత్సరాల గర్వం ఉంటే ఆ గర్వం అప్పటి నుంచి అని అంతవరకు చూసుకున్నాడు. మన జీవితంలో ఆ గర్వం ఒక దినాన మనం ఏం చూస్తుందంటే నశింపజేస్తాం. నేను అనుకుంటాను అప్పుడప్పుడు కేఏ పాల్ గారు తెలుసు కదా మనకందరూ. కేఏ పాల్ తెలుసా? ఎంతమంది చూసినారు? ఎక్కడుంటాడు ఆయన? ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఎక్కడ? రాజమండ్రి ఎక్కడ ఆయన అండి? వైజాగ్ ఎక్కడ? ఆంధ్రాలో ఉన్నాడు తెలుసు. ఎట్టాడో అతని గురించి చెప్పిన మాటలు ఏంటంటే, అమెరికా ప్రధానితో కూర్చొని భోజనం చేసి వైట్ హౌస్ లో తిన్నటోడు. ప్రపంచంలో 3 పెద్ద విమానాలు ఉంటాయి, ఆ 3లో ఒకడికి ఈ విమానం. ఇప్పుడు ఎట్టున్నాడు చెప్పండి? ఎట్టున్నాడు? బజార్లో జోకర్. అసలు ఏమనుకుంటాం కానీ పిచ్చోడు చేయాలంటే దేవుడు ఎంతసేపు చేస్తాడు చెప్పండి పిచ్చోడిని, మనిషిని? ఒకవేళ గర్వించాడేమో మనకు తెలియదు. వేల మంది కోట్లలో, ఆస్తుల్లో కోట్లలో ఉన్నాయి, లక్షల్లోనే, మామూలు కూడా కాదు, కొన్ని లక్షల్లో ఉన్నాయి అసలు. అట్టోడు ఇప్పుడు ఏమైపోయాడు చెప్పండి? మరి ఎవరు అతను? ఎవరో పక్కన హిందూ కాదు అతను, క్రైస్తవుడు. ఏమైపోయినాడు ఒక వ్యక్తి? ఎవరినైనా సరే గర్వము మానవ హృదయంలో ఉంటే ఏమైపోతుందంటే వాడిని అనిచేతరు దేవుడు వదిలిపెట్టాడు. అనిచేతరు. అందుకే నెబుకద్నెజరు ఎందుకు దైవ గ్రంథంలో రాయించి పెట్టాడు? నెబుకద్నెజరునే అనగదొక్కాడు. పెద్ద పెద్ద రాజులు రాజ్యాలేనటువంటి రాజులు వారిని అనగదొక్కాడు. కాబట్టి గర్వము మన హృదయాల్లో నుంచి మనం ఏం చేయాలా? తీసివేసుకోవాలా. అది మనం గుర్తించాలి. మనం కూర్చోవాలి. అది మనము గుర్తించుకోవలసిన వారంగా ఉంటున్నాం. చివరిగా ఇంకొక మాట మనం చూస్తే, యేసు ప్రభుతో పాటు తిరిగినటువంటి వ్యక్తులు మనకు బాగా తెలుసు. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది చెప్పండి? 12 మంది. ఈ 12 మందిలో అతి ప్రాముఖ్యమైన వాడు ఎవరు? పేతురు కదా. పేతురు ఏం చేశాడు? యేసు ప్రభుతో అన్నాడు కదా, మనకు బాగా తెలుసు. యేసు ప్రభుతో తిరిగి 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగి 3.5 సంవత్సరాలు దేవుని వాక్యములు, దేవుని మాటలు అన్నీ విన్నవాడు. దేవునితో పాటు, యేసు ప్రభుతో పాటు మరి ప్రాంతాలు తిరిగిన వాడు, ఆయనతో పాటు ఉన్నవాడు. ఒకరోజు ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే చూడండి, మత్తయి సువార్తలో ముందు మనకు
మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 16:21 వచనం చదవండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేత ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ వంగున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చెయ్యి పట్టుకొని ప్రభువా అది మీకు దూరమగుడు గాక అది నీకెన్నడు కలుగదని ఆయనను గద్దింపసాగిన. ప్రభు అన్నాడు. చెప్పండి ఒక మాట చదవండి అక్కడ. తర్వాత ప్రభు ఏమన్నాడు చదవండి. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులని తలంచుతున్నావు గాని దేవుని సంగతులను తలంపట ఉన్నావు. దేవుడి సంగతులను తలంపకుండా. చూడండి మార్కు సువార్త 8వ అధ్యాయం. అదే మాట చూస్తాను చూడండి. 33వ వచనం చదవండి. వారిని చూచి సాతానా నా వెనుక పొమ్ము, నీవు మనుషుల సంగతులను దేవుడి సంగతులను మనస్కరింపబోతున్నావు. చాలు. దేవుడి సంగతులను మనస్కరింపబోతే దేవుడు తన మాటలను చెబుతా ఉంటే పేతురు గ్రహించలేకపోతున్నాడు. సాతాను యొక్క మాటలను బట్టి ఏం చేశాడంటే ప్రభువును పట్టుకొని అయ్యా ప్రభువా నీకు ఇది దూరమవుడుగాక అన్నాడు. ప్రభు అంటాడు సాతాను నా వెనక్కి పో. ఆ తర్వాత కొన్ని సందర్భాలు మన ప్రభు మరి పేతురు కూడా చెప్తాడు. పేతురు అంటాడు అయ్యా మరి అందరూ అభ్యంతర పడతారు కదా, నేను మాత్రం అభ్యంతర పడను, ఎందుకంటే నీతో పాటు తిరిగినాను కదా. మరి ప్రభు అన్నాడు నీవు 3 సార్లు నువ్వు తెలియదని చెప్తావు, అబద్ధం చెప్తావు, బొంకుతావు. ప్రియమైన వారు ఆ మాట చెప్పినప్పుడు పేతురు లేదు నేను నీతో పాటు సావనైనా సస్తాను కానీ నేను మాత్రం ఆ మాట చెప్పను. మరి ఆ మాట అన్న వ్యక్తి యేసు ప్రభువుని ఎప్పుడైతే పెట్టుకుంటున్నారో తర్వాత శిష్యులందరూ కూడా పరారైపోయినారు. మరి ఆ పేతురు కూడా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయినాడు. ప్రియమైన వారులారా ఆ సందర్భంలో యేసు ప్రభు పట్టుకొని జైలు తీసుకుని వెళ్ళిన తర్వాత పేతురు అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భం ఒక దగ్గరకు వచ్చినప్పుడు మరి అక్కడ మనకు తెలియబడి మన ఒక చిన్న అమ్మాయి ఏం చేసిందంటే పేతురుతో అంటా ఉంది. ఏమనంటే నువ్వు యేసు ప్రభుతో పాటు ఉన్నావు కదా. చూడండి మత్తయి సువార్తలో మాట మనకు ముగించుకుందాము. అది కూడా చావండి. లూకా 22 చిన్నది ఆ మంట వెలుతురులు అతడు కూర్చున్నట్టు చూచి అతన్ని పేరు చూచి వీడును అతనితో కూడా ఉండేనని చెప్పాను. తర్వాత ఏమన్నాడు అందుకు పేతురు అమ్మాయి నేను అతని ఎరుగన నేను మత్తయి సువార్తలో అదే మాట ఉంది 26వ అధ్యాయంలో 71వ వచనంలో నేను అతన్ని ఒకసారా 2 సార్లా 3 సార్లు నాకు తెలియదు. చూడండి నేను యేసుప్రభుని వదిలిపెట్టను, నువ్వు నాకెవరు తెలియదని చెప్పను అన్న వ్యక్తి క్షణాల్లో కొంత సమయాల్లో నాకెవరో తెలియదు అంటాడు. ఈ దినాల్లో ఎవరైనా సరే ఏం చెప్తే ఏం చేస్తే చెప్పండి నాకేం తెలియదు అంటారు కదా. నాకేం తెలియదు ఇప్పుడే కదా నువ్వు చెప్పినావంటే నేను ఎప్పుడు చెప్పినా అంటారు. అబద్ధాలు అనేది చాలా త్వరగా మనం ఏం చేస్తాం చెప్పండి. చాలా పిల్లలు ఉన్నారనుకోండి వాడు ఎంత అబద్ధాలు ఆడతారంటే చెప్పడానికి వీల్లేదు, అప్పుడే అబద్ధాలు ఆడతారు. ఎంత అది కై కట్టినట్టుగా అబద్ధాలు ఆడతారు. అందులో పెద్దలు కూడా మనం కూడా ఎట్టుంటాం. ఒకసారి నాకు సందర్భంలో మా సంఘంలో జరిగింది. ఎవరు తీశారు చెప్పులు స్టాండ్ ఎవరు తెమ్మన్నాడు అది అయ్యా మీరే కదా తెమ్మనంటే నేను చెప్పలేదన్నాడు. ఊరిని చెప్పింది నువ్వు చెప్పకపోతే నేను తీస్తా చెప్పులు స్టాండ్ చెప్పింది నువ్వే, నేను చెప్పలేదండు టక్కని చెప్పేశాడు. ఎంత అబద్ధం ఆడాడంటే ఇక నువ్వు నాకు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు ఆయన, ఏది నువ్వు అబద్ధం ఆడడం ఏమవుతుంది మనకు నష్టం.
ఎవరా కాదు, మంచిగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు. అంటే అబద్ధానికి ప్రియమైన ఉంటారు. అబద్ధం చాలా డేంజర్ మన జీవితంలో. అబద్ధానికి దూరంగా ఉండాలి. పేతురు చెప్పాడు, తను నిలబడలేకపోయినాడు. ప్రభు వస్తే ఏమైంది? ఒకవేళ యేసుప్రభు నాకు తెలుసా మేము ఉన్నామంటే ఒక మాట ఏమవుతుందో చెప్పండి. ఆయనే కదా కావాల్సింది. వాళ్ళకి కావాల్సింది ఎవరు? యేసుప్రభువే. వీళ్ళ అవసరం లేదు. ఒకవేళ వీళ్ళ అవసరం అయితే అప్పుడే పట్టుకునేటోళ్ళు వాళ్ళని. కానీ వీళ్ళ అవసరం వీళ్ళు భయపడి పారిపోయినారు కదా. నా సందర్భం ఒకటి చెప్తాను మీకు. ఒకసారి మేము బీహార్కి సువార్త వెళ్ళినాం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కిందట. బీహార్కి ఇప్పుడు కాదు, 2014 అనుకుంటా. పోతే అంటే మేము సువార్త పోయినాము, వ్యాన్ వేసుకొని వెళ్తున్నాం. అప్పుడు ఆ చెయ్యి ఇరిగింది. అప్పుడే చెయ్యి ఇరిగింది, 2 నెలలు అయిపోయింది. చెయ్యి ఇరిగి కట్టుకొని పోయినా. ఆ చెయ్యి కాబట్టి కట్టు తీసేసి ఊరికి తలకాయ తగిలించుకొని పోయినాం. వ్యాన్లో పోతా ఉంటే సేవకుడు తోలుతున్నాడు. అక్కడ బీహార్ సేవకుడు తోలుతా ఉంటే మీటింగ్ అవుతుందని త్వరగా వెళ్తున్నాం. మా ఊరిలో మధ్యలో పోకూడదు, త్వరగా ఎవడో ఒకరు క్రాస్ అవుతుంటారు కదా. ఒక ఆటో పక్కన టీచరు ఆటో దిగింది, వాడు డబ్బు ఇస్తే ఎంచుకున్నది. ఆమె అట్ట తిరుక్కొని వస్తుంది, ఈ డబ్బు చూసుకుంటూ వస్తుంది కానీ ఈ వ్యాన్ చూసుకోవాలని. హార్న్ కొడుతున్నాడు, బ్రేక్ వేస్తే అవుతుంది. అది 50లో పోతుంటే దగ్గరకు వచ్చిన తర్వాత సైడ్ తగిలింది, ఎట్టో మధ్యలో తగలే, కొద్దిగా వారం తగిలింది. ఎగిరికి ఏం ఎరగలేదు, తలకాయ కొద్దిగా చీలినట్టు అనిపించి కింద పడింది. పడిపోగానే మేమేంటంటే పని అన్నాం. పడిపోయి ఏం చెప్పినా చెప్పండి. పడిపోయిన ఇలా కొద్దిగా మూవ్ చేశాడు. అక్కడే అందరు ప్రజలు లెక్కల రాజు అంటే దిగినారు. ఎవడు దారు పోయినాడు అండి. ఎవరులే. డ్రైవర్ని పట్టుకున్నాడు. ఇంకొక అతను జోసఫ్ అని ఉన్నాడు, అతను ఉన్నాడే. ఇంకొక అతను పట్టుకున్నారు. అంతే. ఎవరు ముఖ్యం? లోపల ఉండేవాళ్ళు ముఖ్యం కాదు. ఎవరు కొట్టింది? డ్రైవర్. సరే మేమందరం పోయినాం కదా, మేమందరం అతనితో పాటు పోయినాం. పోయినోటోళ్ళు మేము ఏం చేయాలా? సపోర్ట్గా ఉండాలి. అతను ఆ ఊరోడైనా అక్కడోడైనా సరే సపోర్ట్ ఉండాలి. ఎవరు దారోలో పోయినాం, అసలు ఎవరు లేమడా. 2 ఉంటారు. ఇప్పుడు జీవరత్నం అని ఇంకొక ఆయన ఉన్నాడు, రైల్వే ఎంప్లాయ్. ఏం చేశాడంటే వాళ్ళు రైల్వే ఎంప్లాయ్ అప్పుడు రైల్వే పనిచేస్తున్నారు. వాళ్ళు అక్కడ సువార్త ప్రకటించాల్సి వచ్చి పోలీస్ కేసు పెడతారు కదా. వాళ్ళు అప్పటికప్పుడు కహారి అనే జిల్లాకి అప్పటికప్పుడు ఆటో ఎక్కి వెళ్ళిపోయి ఫోన్ చేశారు. వచ్చారా పోలీసులు? వచ్చినాం. ఏం చెప్పినారు? మేము లేమని చెప్పు, మేము రాలేదని చెప్పు అని చెప్తున్నారు. ఇంకా నా పరిస్థితి చూడాలి. నేనేం చేశాను? ఇంకా నా చెయ్యి ఇరిగింది కదా. నేను శాలలో పోయినా ఇంక అంతే. ఏడదంటారా నేను ముందుగానే చెయ్యరు కొట్టుకోండి అని చాలా వచ్చి బయటకు వస్తాను. వాడు హిందీ కూడా అడిగాడు, ఎక్కడ నువ్వు అన్నాడు. ఎక్కడ? నాకు హిందీ వస్తేగా ఎక్కడ ఏం చేయాలనుకుంటున్నా. ఇంకా నాకు బాధ అయిపోయింది. ఉరిని ఇది అడుగుతాడు ఏం చెప్పాలన్నాయా అని. నేనేం చెప్పలే, మాకు వచ్చేసాను. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలే పరిస్థితి. యేసుప్రభుని పట్టుకోగానే ఎట్ట చల్లాచెదరైనారో ఆ సమయంలో. ఒకవేళ నన్ను పట్టుకొని ఎవరురా చేసిందంటే నేనేం చెప్పాలా? కొంతమంది అయితే అసలు వెళ్ళిపోయినారు, వేరే జిల్లాకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఫోన్ చేశారు. వీళ్ళు ఫోన్ చేసి మేము రాలేదని చెప్పు, మేము ఉండలేదని చెప్పు. పాప పట్టుకుని ఆయన్ను ఏం చేశారు చెప్పండి. ఆమె కూడా కిష్టనే, కింద పడిన ఆమె కిష్టనే. పట్టుకుని అండగా ఉండాలి. ఇంకొక సేవకుడు ఉండి హిందీ మాట్లాడు, అండగా ఉండి అక్కడ ఉండి మన కేసు అని కొట్టేసేసి ఏం లేకుండా చేశాడు. అప్పుడు నేను ఆటో ఎక్కి మాట్లాడుకుంటా పోలీస్ స్టేషన్కి ఆడిపోయినాం. ఆటో ఎక్కిపోయినాం. పరిస్థితి ఏంది చూడండి. అంతవరకు తిరిగి అంతవరకు సేవ చేసిన వాళ్ళ మీ ప్రమాదం వచ్చేలాగా ఏమైపోయింది. ఇంకొకటి యేసుదాస్ అని ఉంటాడు ఒక ఆయన, మనకు ఇప్పుడు ఒరిస్సాలో ఉంటాడు ఆయన. యేసుదాస్ అని ఉంటాడు. ఆయన చేసాడు, మేమిద్దరం సైకిల్ పోతాం నెల్లూరులో సైకిల్ మెయిన్ రోడ్లో. అతను బాగా మొరటాడు, మామూలు మొరటాడు కాదు. సైకిల్ అట్టబడితే అడుగు వెళ్తాడు. ఏం చేసాడు, బస్సు లెఫ్ట్ సైడ్ మన రైట్ సైడ్లో పోవాలి క్రాస్ చేసి. బస్సు ఆగిన తర్వాత బస్సు మన లెఫ్ట్ సైడ్లో పోతే దిగేటోళ్ళు దిగుతారు కదా. ఏం చేయాలి చెప్పండి. నేను అది వెనక్కి కూర్చోండా, బాగుంటే వెనక్కి కూర్చోంటే ఈ మొరటాడు కదా సైకిల్ తొక్కి అలవాటేది నెల్లూరులో. సడన్గా వెళ్ళేటప్పుడు ఒక ఆమె దిగగానే గుద్దేశాడు. ఆమె దిగగానే చేశాడు, కింద పడిపోయింది. కింద పడితే నీ వెనక కూర్చోండి నేనే కదా. అర్థమైందా? నేను చెప్తాను పోవద్దు అంటే వినడో. పోయినాడు, గుద్దిన తర్వాత ఎవరు పట్టుకుంటారు చెప్పండి. నేను కూడా ఉండా కదా. నేను కూడా పక్కకు వచ్చేసాను. ఒరే నాయన ఇంతో వాటితో నన్ను కూడా దండిస్తారా ఆమెని. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఏది యేసుప్రభు పట్టుకున్నప్పుడు ఏముంటుంది చెప్పండి. ఏమన్నాడు యేసుప్రభు? నేను విడిచిపెట్టను, ప్రాణాలు అర్పిస్తాను అని చెప్పినటోళ్ళు ఏమైపోయినారు? యేసుప్రభు పట్టుకున్న తర్వాత మన జీవితంలో గుర్తించుకుందాం. అబద్ధాలకి మోసాలకి మనం ఏం చేయాలా? దూరంగా ఉండాలి. మనం ప్రభువు నమ్మిన తర్వాత మనము నిజాయితీగా జీవించాలా. అది మనకు కావలసిన మాట. మనం ఇతరులు ఎలా ఉన్నా మనకు అనవసరం. మనము నిజాయితీగా జీవించేది చాలా ప్రాముఖ్యమైంది.
యేసుప్రభు పట్టుకున్న తర్వాత పేతురు నిలబడతానులే అనుకున్నాడు, కానీ నిలబడలేకపోయినాడు. ఆయన పట్టుకోగానే తను కూడా పట్టుకుంటారని చెల్లాచెరిపోయినారు 12 మంది శిష్యులు. జడుదారటి వెళ్ళిపోయినారు, ఎవరి దారాలు చూసుకున్నారు. మరి యేసుప్రభు విషయం ఏమిటి? అప్పటి వరకు చెప్పిన మాటలు ఏమైనాయి? అందుకే మనల్ని మనం ఏం చేయకూడదు, నమ్ముకోకూడదు. మనం నమ్ముకోకూడదు. ప్రభువుకు సహాయం కోరుకో. ప్రభువా, నేను ఎన్నో మాటలు చెప్తున్నా, కానీ ఒక దాంట్లోనైనా నేనేం చేయలేకపోతున్నాను, నిలబడలేవు. నీవు నాకు సహాయం చేయాలి. హిజ్కియా చూసుకుందాము, యెహోషాపాతు చూసుకుందాము, ఆసా చూసుకుందాము, ఇంకా దైవబుడు చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా బాగానే ఉన్నామనుకుంటున్నారు, కానీ వారి జీవితంలో ఎంతో దారి తెప్పిన వారుగా ఉన్నారు. మరి పేతురు చూస్తే 12 మంది శిష్యులు చూస్తే వారి విషయంలో కూడా అలాగే జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం నిలుచున్నామని అనుకున్నప్పుడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవడానికి దేవుని సహాయము మనకు అవసరమై ఉన్నది. దేవుని సహాయం మన విశ్వాస జీవిత యాత్రలో మనము దేవుని సహాయాన్ని కోరుకోకపోతే, దేవుని నడిపింపు కోరుకోకపోతే, దేవుని యొక్క నడిపింపు మనం లేకపోతే, మనం ఏదో ఒక దినాన మనం ఏమైపోతామంటే దారి తెప్పిపోతాం. గర్వం రావచ్చు, అసూయ రావచ్చు, అబద్ధాలతో జీవితం జీవించవచ్చు, లేకపోతే మనం పాడు చేసుకోవచ్చు, మనము అన్యుల సహవాసం చేసి ఏదో ఒక విధంలో నశించిపోవచ్చు. కాబట్టి మనల్ని కాపాడేవారు ఎవరండి? ఒకసారి ఇది మొన్న ఇటీవల ఒక సన్యాసి ఒక ఆయన కాదిరినాథ్ నుంచి వచ్చాడు. వాళ్ళు యేసుప్రభువుని నమ్ముకున్నారు, హెబ్రోన్లో వాక్యం చెప్పారు. ఆయన వాళ్ళకి చక్కటి మాట చెప్పాడు. ఒక గురువు శిష్యులు నది దాడుతున్నారు. నది దాడుతూ ఉంటే మరి గురువు అన్నాడు, ఏ శిష్యుడా, నా చేపట్టుకో, మన ఇద్దరు వెళ్ళిపోదామన్నాడు. గమ్ము ఉన్నాడట. ఈ శిష్యుడు నోరు మూసుకో అన్నాడు. మరి ప్రమాదం వస్తుంది, మనం ఇద్దరు నది దాటి వెళ్ళిపోవాలా, నువ్వు నా చేయి పట్టుకో అంటే గమ్ము ఉన్నాడట. ఈ గురువు ఏం చేశాడంటే ఆ శిష్యుడు యొక్క చేయి పట్టుకొని, వీడు మాట వినేటట్లే పట్టుకొని తీసుకొని ఆ నది దాటుకొని త్వరగా అవతలకి వెళ్ళిపోయి అడిగాడంట, నేను పిలిచా కదా, నిన్ను చెప్పినా కదా, నువ్వు పట్టుకోమని చెప్పాను కదా, నువ్వు ఎందుకు పట్టుకోలేదు అని. 2 సార్లు 3 సార్లు పిలిచా కదా, ఎందుకు నువ్వు పట్టుకోలేదంటే, అయ్యా గురువా, నా కథ నాకు తెలుసు, నేను పట్టుకున్నానంటే వదిలిపెట్టే స్వభావం నాకు ఉంది. నిన్ను పట్టుకుంటే నేనేం చేస్తాను, వదిలిపెడతా. అదే నువ్వు పట్టుకుంటే వదిలిపెట్టావని నాకు తెలుసు, కాబట్టి నేను గమ్ముగుండాను. నువ్వు పట్టుకుంటావని నాకు తెలుసు, కాబట్టి నేనేం చేశాను, గమ్ముగున్నాను. నువ్వు పట్టుకున్నావు తీసుకో, అదే నేను పట్టుకుంటే. చూడండి, పిల్లల విషయంలో మనం ఆలోచిస్తే, పిల్లలు కింద పడితే వాళ్ళు వాళ్ళు మనం పట్టుకోరు. అర్థమైందా? వాళ్ళే మనం పట్టుకుంటారు. మనం పట్టుకుంటా అంటే ఏం చేస్తారు, వాళ్ళు వదిలించుకుంటారు. ఎందుకు? మేము స్వతగా నడుస్తామని కింద పడతారు. కానీ మనం పట్టుకుంటే ఏమవుతుంది, ఎట్టి పరిస్థితుల్లో మనము వారిని పడనీయం. అది మనం గుర్తించుకో. విశ్వాస జీవితంలో మనం ఏం చేయాలా, ప్రభు యొక్క సహాయం మనము కోరుకోవాలి. అన్ని బాగుండాలనుకుంటే మనం తప్పిపోతాం. అందుకే ప్రభు సహాయాన్ని కోరుకొని ప్రభు యొక్క మార్గంలో మనం నడిచే వారంగా ఉన్నట్టు ప్రభు మనకు సహాయము చేయదుగాక. ప్రార్థన చేసుకున్నాం. వాక్య గురువులో కొన్ని నిమిషాల పాటు వాక్యాన్ని గమనించాం కాబట్టి వాక్య గురువులో ప్రార్థన చేద్దాం. మొదట మందిరం కొరకు ప్రార్థన చేయండి. మందిరం పనులు దేవుడు సమృద్ధిగా సంతోషం త్వరగా విధించడానికి అటు పిమ్మట జ్ఞాపకం చేసుకునండి. మరి ఈ గృహం కొరకు ప్రార్థన చేయండి. రిక్వెస్ట్లు ఏమనండి చెప్పండి. ఈ గృహంలో ఏ మాసం ఉండదు చెబితే ఎవరికాక మాక చెప్పండి, ఎవరికో చెప్పండి. అది భార్యాభర్తల మధ్యలో గొడవ జరిగితే పెద్ద కేకలు వస్తాయి. ప్రార్థన చేయమంటే చిన్న సౌండ్ వచ్చింది, ఏదైనా అవసరం చెప్పమంటే చిన్నగానే ఉంటుంది. అంతేనక్క మాధురి అక్క చెప్పండి, ఏమేమి చెప్పండి, దాని కొరకు ప్రార్థన చేస్తాను. పిల్లలకి దేవానికి స్తోత్రములు. మీరు ఇచ్చిన కొరకే మీకు వందనాలు. మీ ప్రేమను బట్టి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. విన్న ప్రకారం యొక్క జీవితంలో ఇస్కియా యొక్క జీవితము, అనేక మంది యొక్క జీవితాలు మాకు మాదిరికరంగా మేము ఎలా నడవాలో ఎలా నడవకూడదో ఈ దాసుల ద్వారా మీరు బయలుపరిచారు. తండ్రి, మా యొక్క జీవితాలు తండ్రి మిమ్మల్ని విడిచిపెట్టినట్టు కాకుండా మేము చేయాల్సిన పనులు చేసేవారుగా స్థిరపరచాలి. గర్వం రాకూడదు, అహంకారం రాకూడదు. ఎప్పుడైతే మేము గర్విస్తామో
దేవుణ్ణి విసర్జిస్తాము, ధర్మశాస్త్రాన్ని విసర్జిస్తాము, దేవుని వాక్యాన్ని విసర్జిస్తాము, అప్పుడు మా నష్టాన్ని మేము తెచ్చుకునేవారు ఉన్నాం. ప్రభా, మా జీవితాల్లో మీ వాక్యాన్ని విసర్జించుకోకుండా, మీ మాటలు విసర్జించుకోకుండా, మిమ్మల్ని విసర్జించుకోకుండా, మిమ్మల్ని ఎప్పటికీ మా హృదయంలో భద్రంగా కాపాడుకోవడానికి కృపను దయచేయండి. అనేక పర్యాయములు మా బలహీనతలు, మా అనారోగ్యాలు, మా సమస్యలను బట్టి తండ్రి మీరు ఎంతైనా గొప్ప దేవుడిగా మమ్మల్ని కాపాడుతున్నారు. అయితే మా హృదయంలో మీరు జాగ్రత్తగా భద్రంగా ఉండాలి ప్రభా. మమ్మల్ని దాటి మీరు వెళ్ళకూడదు. ఎప్పుడైతే మీరు మమ్మల్ని దాటి వెళ్ళిపోతారో అప్పుడు మాకు నష్టాలు, కీడులు వెనువెంట వస్తాయి. కాబట్టి హిజ్కియా యొక్క జీవితంలో మీరు చేయాల్సిన మేలు చేశారు, కానీ దాన్ని మర్చిపోయాడు. తద్వారానే నష్టం తెచ్చుకున్నాడు. మరణించవలసిన వాడు, చావు అంచులకు వెళ్ళిన వాడు, మరణపు స్థితిలో ఉన్నవాడు, ఏదో మీరు కనికరిస్తే తప్పక తాను జీవించలేడు. అటువంటి స్థితిలో ఉన్నవాడు మీరు ఆరోగ్యం ఇచ్చిన తర్వాత గర్వించాడు. ప్రభా, ఈ కుటుంబంలో మరణపు అంచుల దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చిన వారు ఎవరైనా ఉంటే మీరు ఇచ్చిన రక్షణ మార్మూసి పొంది కూడా పరిస్థితిని బట్టో పనులను బట్టో గర్వించి మీ సన్నిధికి రాలేకపోతే వారిని క్షమించండి ప్రభా. మీ యొక్క సహాయం ఆ కుటుంబాలకు అందించమని, మీ దీవెనలు ఆ కుటుంబాలకు అందించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరో కూడా మీ యొక్క కోపాన్ని తెచ్చుకోకుండా, మీ కోపానికి ఆహుతి కాకుండా కాపాడండి దేవా. మీరు కోపగించుకున్నారంటే ఆకాశం నుండి అగ్ని వచ్చి సదొమ గొమొర పట్టణం ఎలా దహించిపోయబడిందో అంతకంటే భయంకరంగా ఉంటుంది. మేము చెలగాటాలు ఆటలాడేది దేవునితో కాదు, అలా ఆడకూడదు కూడా. మనుషులతో ఆడొచ్చు, కానీ దేవునితో ఆడకూడదు. ఎన్నో పర్యాయంలో నీ సన్నిధిలో తీర్మానాలు చేసుకుంటాం. క్రమానికి వస్తాం, సమయానికి వస్తాం, ఈ పని చేస్తాం, ఆ పని చేస్తాం, నీ కొరకు నమ్మకస్తులు ఉంటాం ప్రభాని. కానీ తరుణం దాటిపోయిన తర్వాత, మా సమయం అయిపోయిన తర్వాత, మేము ఒడ్డెక్కిన తర్వాత ఆ విషయాన్నే మర్చిపోతాం. ఎన్నోసార్లు మీకు పలు పర్యాయాలు కోపం తెప్పించిన వారుగా మా జీవితాల్లో మేము గర్వించి మీ కోపాన్ని తెప్పించాం దేవా. మీ యొక్క సన్నిధిని కూడా విడిచిపెట్టిన అనుభవాలు ఉన్నాయి, క్షమించండి. ఈ కుటుంబం అంతా కూడా దేవా మీ యొక్క ఉగ్రతలో ఎప్పుడూ రాకుండా మీ ద్వారా ఆశీర్వాదాలు పొందుకునే అనుభవంలోకి కుటుంబాన్ని స్థిరపరచండి. మీ ద్వారా ఉగ్రత రాకుండా మీ ద్వారా ఆశీర్వాదాలు పొందుకునే అనుభవంలోకి కుటుంబం రావాలంటే ప్రతి ఒక్క కూడికల కుటుంబం, కుటుంబీకులు అందరూ కూడా అటెండ్ అయి ఉండాలి. మీ ఆశీర్వాదాలు, మీ దేవుని పొందుకోవాలి ప్రభా. కనికరించండి. మేము అనేకమైన భక్తుల్లాగా తండ్రి అనేకమైన రీతిలో నష్టపోకుండా కాపాడండి. పేతురు వలె, హిజ్కియా వలె, సాబు వలె అనేక మంది వలె ప్రభా మా జీవితాలు మేము నష్టపరుచుకోకుండా కాపాడండి తండ్రి. మా జీవితంలో ఎంత వాక్యం ఉన్నా, ఎంత వాక్యం ప్రకటించినా, ఎన్ని దేవుని మాటలు చెప్పినా, ఎన్ని దేవుని మాటలు విన్నా, ఏ రోజు మా హృదయం గర్వించకూడదు. ఏ రోజైతే మా హృదయం గర్వించిద్దో, ఏ రోజైతే మా హృదయం గర్వంతో నిండి ఉండిద్దో, ఆ రోజే మా పతనం, మా అంతం ఆరంభించబడినట్టు. అప్పుడు ప్రభా, గర్వము మనిషికి నాశనం తీసుకొస్తుంది. నాశనానికి ముంగట గర్వం వస్తుంది మనుషులు. మేము డబ్బును బట్టి, ఆస్తిని బట్టి, బలగమును బట్టి, మాకున్న బలాన్ని బట్టి ఏనాడు మేము గర్వించుకోకుండా అతిశయించేవాడు క్రీస్తుని బట్టి అతిశయించాలన్న వాక్యం వెలుగులో మిమ్మల్ని బట్టి అతిశయించినట్టు కుటుంబం అంతా దీవించండి. ప్రత్యేకంగా సుగుణ మా కొరకు ప్రార్థన చేస్తున్న దీవించండి. దాపినట్టున్న ఆరోగ్యం దయచేయండి. మీ దాసులు అనుకున్న ఆసక్తిని, తన కోరికని కీర్తన గ్రంథం 24 వచ్చిన ప్రకారం నీ కోరికను సిద్ధింపజేసి ఆలోచన అవతను సఫలపరచడం కాకన్నా. కాబట్టి కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధికి రావాలన్న కోరిక, కుమారులు, కోడళ్ళు, మనవాళ్ళు అందరూ కూడా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించే అనుభవం సమయానికి రావడానికి, కుటుంబాల్లో ఎవరికి రక్షణ లేదు అందరికీ రక్షించబడిన వారి విశ్వాసం కలిగి ఎదురు చూడటానికి సాయించండి. బాప్తిసాల కొరకు కూడా స్థిరపరచండి తండ్రి. మరి ఈ విషయంలో జ్ఞాపకం చేసుకుని ప్రభా, శ్యామన్న వర్కర్స్ విషయమై ప్రార్థన చేస్తున్న సాయించండి. షాప్లో అనేక మంది వర్కర్స్ రావడం సాయించండి.
మంచి బిజినెస్ అవటానికి సాయం చేయండి. కిరణాల్లో కూడా షాప్లో జ్ఞాపకం చేసుకోండి. ఏ ప్రమాదానికి వెళ్ళి జరగడానికి సాయం చేయండి. మంచిగా వర్కులు జరగడానికి సాయం చేయండి ప్రభావ. పనులు జరగడానికి సాయం చేయండి. ఏదైతే ఇక్కడికి వచ్చిన వారందరినీ దీవించండి. శారద కొరకు, ఇంట్లో ఉంటున్నారంటే పట్టుకున్న సహోదరులు కొరకు, ఎలీషన్న కొరకు, మీరక్క కొరకు, పిల్లల కొరకు, చదువు స్వర్ణ, కీర్తన కొరకు, రామారావు అన్న కొరకు తండ్రి, మరి పరిమళ కొరకు, ప్రవీణ్, అభి కొరకు దేవ జ్ఞాపకం చేసుకున్న హర్ష కొరకు, చిట్టు కొరకు, బాబుల కొరకు ప్రార్థన చేస్తున్న అందరినీ, చేరువచ్చిన వారందరినీ దీవించండి. ప్రత్యేకంగా తండ్రి మరి రెడ్డిపల్లి నుంచి ఆశతో భారంతో చిన్న బిడ్డలను దీవించండి. సోదరి లూదియాని, ఆశయాన్ని కూడా దీవించండి. వారి కుటుంబాలు క్షేమం మేలు దయచేయండి. ఈ ఆశీర్వాదాలు మీ దీవెని కుటుంబంతో నింపండి దేవా. ప్రాముఖ్యంగా తండ్రి మీ దాసుని అత్నూర నుండి మాకు బలహీనంగా ఉండటం ద్వారా మీరు ఇక్కడికి నడిపించి ఈరోజు అవసరమైన మాటలు గృహంలో మీరు బయలుపరిచారు. మీకు వందనాలు. విత్తబడినటువంటి మాటలకు నీరు కట్టి ఫలింపచేయండి. వాక్య పెలుగులో మేము ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. ఏవేవో ప్రార్థన చేసి సమయాన్ని వ్యర్థపరచుకోకుండా వాక్య పెలుగులో ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. ఇక్కడికి వచ్చిన వారందరినీ దీవించి ఆశీర్వదించమని, మా ప్రయాణంలో మాకు కూడా ఎన్నో బలహీనతలు, ఎంతో ప్రమాదం నుండి, మరణం నుండి మీరు తప్పించారు. మీకు వందనాలు. ఏ ప్రాబ్లం లేదని రిపోర్ట్స్లో కూడా మీరు ఇచ్చారు. మీకు వందనాలు ప్రభావం. మీరు చేసిన సహాయం అన్ని విధాలా కూడా మీ కృపాంతరాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మేము మనుషులను బట్టి ఎప్పుడు అతిశయించము. మనుషులను బట్టి గర్వించడానికి మనుషులు మాకు ఏమీ చేయలేదు. ఆవిడ ప్రభా సహాయం చేయగలిగిన వాడు నీవే. ఆవిడ ప్రభా నీ కృపను బట్టి, నిన్ను బట్టి మేము అతిశయించాలి. అతిశయించేవాడు క్రీస్తుని బట్టి అతిశయించాలి. ప్రతి బలహీనత, మరణం తప్పించినందుకు మీకు వందనాలు. ఇక ముందు జరగబోయేటటువంటి పరిచర్యలో కావాల్సిన ఆరోగ్యమును, స్వస్థతను మీకు దయచేయండి. మెండరాలు కానీ, తలలో బ్రెయిన్ కానీ, అరికాలు మొక్కినంత వరకు ఎక్కడ బలహీనతలు ఉండేవి వాటన్నిటి మీరు తొలగించి పరిపూర్ణమైన స్వస్థతనివ్వండి. చేరవచ్చిన వారందరూ కూడా దీవించి మా కుటుంబాలందరూ రక్షణ దయచేయండి. ఇంకా నేను ఎవరి గురించి అయితే మర్చిపోయినాను క్షమించమని చేరవచ్చిన వారందరూ కొరకు ప్రార్థిస్తూ, ప్రత్యేకంగా ఈ కుటుంబం శ్యామన్న కొరకు, పూర్ణిమక్క కొరకు, కిరణాల కొరకు, మాల్య కొరకు, పిల్లలు 5 కొరకు, సుగుణమక్క కొరకు ప్రార్థన చేస్తూ అందరిని దీవించి కుటుంబాలకు మేలు ఆశీర్వాదం దయచేయమని, తిరిగి మేము వెళ్తున్నాం మాకు కూడా తోడుకుని, మా తర్వాత ప్రార్థించిన ప్రతి ఒక్కరిని దీవించమని, ఈ దాసులు తిరిగి ప్రయాణంలో కూడా తోడుకోమని, ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట భవిష్యత్ దినాలు వార కార్యక్రమాలు అన్నింటిలో కూడా మందిర విషయంలో ప్రత్యేకంగా మీ కృపను దయచేయండి ప్రభా. ఎన్నో దినం నుంచి ఎదురు చూస్తున్నాం. ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన దేవుడు, మర్చిపోయే దేవుడు కావు. మందిర విషయంలో ఎన్ని ఆటంకాలున్నా ముందర తీసుకొస్తున్నారు. రేపు ఎల్లుండి పని అయిపోతుంది. ఇక మిగతా పనులు ఆరంభించుకుని మందిరం కంప్లీట్ చేసుకోవడానికి సమ్మర్లో సహాయం చేసి జూన్ 6వ తారీఖు మీ చిత్తమైతే మందిరం ఓపెనింగ్ పెట్టుకోవడానికి కృపను అనుగ్రహించమని, అన్ని విషయాలు మీకు అప్పచెబుతూ ముందున సమయంతో దీవించి ప్రతి పరిచయంలో తోడుకోవడమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటాం తండ్రి.